నంద్యాల అక్షయ తృతీయ శుభప్రదానికి సూచిక. ఈ రోజున లక్ష్మీదేవిని పూజిస్తారు. నేడు ఏదైనా శుభకార్యం చేస్తే శాశ్వతంగా మంచి జరుగుతుందని ప్రజల విశ్వాసం. సాధారణంగా అక్షయ తృతీయ అంటే బంగారు దుకాణాల్లో 15 రోజుల ముందు నుంచే రద్దీ ఉంటుంది. ఈ రోజు కాసు బంగారం కొంటే ఏడాది పొడవునా బంగారు కొనుగోలు చేస్తారని స్వర్ణ వ్యాపారులు చెబుతూ ఉంటారు. ఇందుకు అనుగుణంగా అనేకమైన ఆఫర్లు కూడా ప్రకటిస్తారు. దీంతో పలువురు అప్పు చేసి మరీ అక్షయ తృతీయ రోజు బంగారం కొంటూ ఉంటారు. అయితే దేశవ్యాప్తంగా జరుపుకునే ఈ పండుగకు ఈ ఏడాది ఎన్నికల గండం వచ్చింది. దీంతో బంగారు దుకాణాల వద్ద ఒకప్పటి సందడి కనిపించడం లేదు. ఎన్నికల కోడ్ కారణంగా ఎక్కువ మొత్తంలో బంగారం కొనుగోలుకు డబ్బు తీసుకురావాలంటే జనం భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో కాసులు, గుండ్లు వంటి చిన్న చిన్న వస్తువుల కొనుగోళ్లకు పరిమితమవుతున్నారు. ఈ పరిస్థితి వ్యాపారులకు నిరాశ కలిగిస్తోంది. నంద్యాల ఆన్సర్ మాట్లాడుతూ అక్షయ తృతీయ రోజు వ్యాపారాలు జరగడం లేదని, ఎన్నికలు ఉన్నందున ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపడం లేదని, వారి దగ్గర డబ్బు ఉంటే ఎన్నికల అధికారులు పట్టుకుంటారని ఉద్దేశంతో ఎవరూ రావడం లేదని, వచ్చిన 10,000, 5,000 విలువ చేసే బంగారు కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. అందులో ఎలక్షన్ కూడా తగ్గినాయి. ప్రోగ్రామ్ తెలియదు. మా కస్టమర్ దేవుళ్లకు, నంద్యాల పడ్డ ప్రజలకు, మా శ్రేయభిలాషులకు అక్షయ తృతీయ శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఈ సంవత్సరం ఎలక్షన్ వల్ల, ఓటింగ్ వల్ల పెద్ద వ్యాపారం లేదు, బిజినెస్ లేదు. ఏదో చిన్న చిన్న వస్తువులు పోతున్నాయి తప్ప పెద్ద వస్తువులు పోవడం లేదు, సేల్స్ లేవు. చిన్న చిన్న ముక్కరాలు, చిన్న కమ్మలు పోతున్నాయి తప్ప పెద్ద నగలు పోవడం లేదు. ఎవరు డబ్బు కానీ భయపడుతున్నారు, మంది చేసుకునేందుకు పట్టుకుంటారని భయపడుతున్నారు. బిజినెస్ జీరో ఈ సంవత్సరం. ఈరోజు సంపన్నమైన అక్షయ తృతీయ. ఈ రోజు అక్షయ తృతీయ వల్ల బంగారు కొంటే ప్రతి ఒక్కరి ఇంటికి మంచి మేలు జరుగుతుంది. ప్రతి ఒక్కరు బంగారు తీసుకోవాలని కోరుతున్నాం. దగ్గర ఈ సంవత్సరం ప్రత్యేకంగా మా కృష్ణా కంపెనీ వాళ్ళు రామ మందిరం ఓపెనింగ్ వల్ల రామ మందిరం డాలర్ తయారు చేసాం ప్రత్యేకంగా. ఈ సంవత్సరం బాగా సేల్ అవుతున్నాయి. మన షాపులో అందుబాటులో ఉంటాయి, ఎప్పుడో వచ్చి తీసుకోవచ్చు. ప్రత్యేకంగా డైమండ్స్ పొదిగించి రామ మందిరం సపరేట్ రాముని విగ్రహం మరియు రామ మందిరం సేమ్ చేపించి కంపెనీ వాళ్ళు పంపించారు. బాగాలేదండి. ఎలక్షన్ టైము కావాలా, ఎవరు తీసుకొస్తారు, గ్యాస్ ఇవ్వాలి, ఏం లేదు, బిజినెస్ ఏం లేదు. ఎలక్షన్ టైం కాబట్టి అందరు ఎలక్షన్లో ఉన్నారంటే అత్యధిక ఈసారి ఫెయిల్ అయినట్టు. బిజినెస్ ఏం లేదు. ఎన్ని ఆశలు పెట్టుకున్నారు మీరు? ఆశ అక్కడ ఆశ ఉంటుంది. ఈ రోజున వారం